హలో మామ, లాస్ట్ టైం మనం చేసిన ఆమ్లెట్ కర్రీ వీడియోకి ఆల్మోస్ట్ 20 మిలియన్ వ్యూస్ వచ్చాయి. మీ లవ్ అండ్ సపోర్ట్ కి చాలా థ్యాంక్స్. సో ఇప్పుడు కూడా అలాగే మంచి సపోర్ట్ ఇస్తారని చెప్పి ఎగ్ తో ఒక కొత్త రెసిపీతో వచ్చాను. రెసిపీ చెప్తాను, వీడియోని సేవ్ చేసుకో. ఫస్ట్ అయితే 3 టమాటాలు మిక్సీ పెట్టి పక్క పెట్టుకో మామ. అలాగే ఒక 4-5 బాయిల్డ్ ఎగ్స్ బాయిల్ చేసుకొని పక్క పెట్టుకో. ఇప్పుడైతే స్టవ్ మీద ఒక కళాయి పెట్టుకొని దాంట్లో కొంచెం ఆయిల్ వేసి, కొంచెం జీలకర్ర, గుప్పెడి కరివేపాకు, 4-5 పచ్చిమిర్చిలు వేసి ఒక 2 నిమిషాలు వేగాక దాంట్లోనే చిన్న కట్ చేసుకున్న ఉల్లిపాయలు వేసుకొని దాంట్లోని కొంచెం సాల్ట్, కొంచెం పసుపు వేసుకొని ఒక 5 నిమిషాలు బాగా మగ్గాక ఇప్పుడు దాంట్లో కొంచెం అల్లం పేస్ట్ వేసుకొని పచ్చి వాసన పోయే వరకు ఎంచుకోవాలి మామ. ఆ తర్వాత దాంట్లోనే కొంచెం కారం, ధనియాల పొడి, కొంచెం గరం మసాలా వేసుకొని బాగా మిక్స్ చేసి ఒక 5 నిమిషాలు కుక్ చేసుకోవాలి మామ. ఆ తర్వాత దాంట్లోనే మనం మిక్సీ పట్టుకున్న టమాటా పేస్ట్ వేసి కొంచెం వాటర్ వేసుకొని లో ఫ్లేమ్ లో ఒక 25 మినిట్స్ మగ్గనిచ్చుకోవాలి మామ. ఇప్పుడు అది మగ్గే లోపు ఒక బౌల్ లో 4 ఎగ్స్ కొట్టేసుకొని బాగా బీట్ చేసి పక్క పెట్టుకోవాలి మామ. ఇప్పుడు మన ఇంట్లో తిరగమాతకు వాడే ప్యాన్ ఉంటుందమ్మా. ఇప్పుడు దాంట్లో కొంచెం ఆయిల్ వేసుకొని ఒక బాయిల్డ్ ఎగ్ వేసి మనం ఆల్రెడీ బీట్ చేసి పెట్టుకున్న ఎగ్ ని దీంట్లో వేసుకోవాలి మామ. ఇప్పుడు దాని మీద కొంచెం ఆనియన్స్, కొత్తిమీర, చిటికెడు కారం, ధనియాల పొడి, గరం మసాలా వేసుకొని ఒక్క 2 నిమిషాలు లో ఫ్లేమ్ లో కుక్ చేసుకున్నాక గరిటతో తిప్పుకొని ఇంకొక 2 నిమిషాలు కుక్ చేసుకున్నాక తీసుకెళ్లి కర్రీలో వేసి ఒక 5 నిమిషాలు మీడియం ఫ్లేమ్ లో కుక్ చేసుకొని పైనుంచి కొంచెం కొత్తిమీర వేసుకొని ప్లేట్ లో పెట్టుకొని తింటే ఉంటది మామ. అబ్బా అదిరిపోద్ది. నేనైతే దీనికి ఎగ్ పాకెట్ కర్రీ అని పేరు పెట్టాను మామ. సో నువ్వు కూడా రెసిపీ ట్రై చేసి ఏ పేరు పెడితే బాగుంటుందో కామెంట్ చేయి. ఎవరి కామెంట్ కి అయితే ఎక్కువ లైక్స్ వస్తాయో ఈ రెసిపీకి అదే పేరు పెడతా. సరే ఉంటా, బాయ్.